ఈ మొహానిట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టిన తెలవడానికి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు, నువ్వు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రుల్లో ఒక టీమ్గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్నా, పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. కొద్దిగా వెనక్కి పోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి, ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాంగ్రెస్ హయాంలో తుమ్మడిటి దగ్గర బ్యారేజ్ కట్టి, ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే, ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 38,000 కోట్లతో 38,500 crores తో 16 లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ డిజైన్ అయ్యి, అన్ని అనుమతులై, పనులు మొదలై 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి ఈయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు. మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందేమో, దీంట్లో సరిపోని కమిషన్స్ రావు, అదిగాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది. నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి, ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామల అయ్యేది. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని 2 పెంచిండ్రు. అదే ఆయకట్టుకి 80,000 కోట్లు. ఇది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవరు అబ్బసమ్మని? నీ జాగీరా ఇది? నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా?
మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అవడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం ఇప్పుడు 1,27,000 కోట్లు అవుతుంది. అసలు పూర్తి అవ్వడానికి ఎంత కావచ్చు? 1,50,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణాయిత చేవల్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకి ఏ కారణం ఉంది? ఈరోజు ఈ కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించినా